హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను. సో మరి ఇక్కడ చూస్తున్న ఈ రోజ్ ఫ్లవర్ అయితే అండి నేను ఒక రీయూజబుల్ ఐటెం నుంచి తయారు చేశాను. సో మరి అది ఏంటంటే మన పిల్లల దగ్గర అయితే అండి చిన్నప్పుడు స్కూల్లో డ్యాన్సులు వాటికి ఈ సాటిన్ షర్ట్స్ అవి ఇస్తూ ఉంటారు కదండి. సో మరి ఈ షర్ట్స్ అయితే అండి తర్వాత వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. మరి ఆ షర్ట్తో నేను ఇక్కడ ఒక అందమైన రెడ్ కలర్ రోజా పువ్వు అయితే తయారు చేశానండి. సో పిల్లలకైతే అండి ఇది పెడితే చాలా అందంగా ఉంటుంది. ఒకసారి వీడియో అంతా చూసారంటే మీరు కూడా నేర్చుకోవచ్చు. సో ముందుగా అయితే అండి నేను ఇటువంటి పనికిరాని చిన్నది అయిపోయిన ఒక షర్ట్ అయితే నేను తీసుకున్నానండి. సో మరి సాటిన్తో మనకి బయట రిబ్బన్స్ కూడా అమ్ముతూ ఉంటారు కదండి. సో అందుకే అయితే అండి నేను ఈ సాటిన్ షర్ట్తో ఇటువంటి ఫ్లాస్ తయారు చేద్దామని అనుకున్నాను. సో దీంట్లోంచి అయితే అండి మనకి ఈ ఫ్లవర్ కోసము క్లాత్ ఎక్కువ అయితే పట్టదండి. జస్ట్ నేను ఒక సైడ్ హ్యాండ్ మాత్రం కట్ చేసుకుంటున్నాను. సో ఈ మాత్రం కట్ చేస్తే సరిపోతుందండి. సో మనకి ఒక రోజ్ ఫ్లవర్ అనేది ఈ క్లాత్ పీస్తో అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కానీ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే అండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి. సో ముందుగా అయితే అండి ఈ విధంగా సైడ్లో ఉన్నదంతా కట్ చేసుకొని పీస్ లాగా మనము రెడీ అయితే చేసుకుందాం. ఇప్పుడు మనము 2.5 ఇంచెస్తో మనం స్క్వేర్ పీసెస్ అయితే కట్ చేసుకుందాం. సో రెండు సైడ్లు 2.5 ఇంచెస్ అయితే తీసుకుంటాను. ఈ విధంగా మనం పెటల్స్ కోసం అయితే అండి స్క్వేర్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క స్క్వేర్ పీస్ని మనము సెంటర్కి ఈ విధంగా రెక్టాంగులర్ పీస్ లాగా కట్ చేసుకోవాలి. అంటే ఒక్క స్క్వేర్లోంచి మనకి 2 పీసెస్ అయితే ఈ విధంగా రెడీ అవుతాయి. మొత్తం అన్నిటిని మనము ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క పీస్ తీసుకొని పెటల్స్ లాగా మనం తయారు చేసుకోవాలండి. దానికోసం ముందు ఒక కార్నర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అక్కడ మనము గమ్ పెట్టి అంటించుకోవాలి. ఇక్కడైతే అండి నేను ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూస్ చేస్తున్నాను. ఈ గ్లూ చాలా బాగా పనిచేస్తుందండి. సో ప్రెస్ చేశాక మనకి అంటుకుపోతుంది. సో ఇటుపక్క కూడా నేను సేమ్ అదే గ్లూ యూస్ చేసి అంటిస్తున్నానండి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక చిన్న ఫోల్డ్ అనేది కార్నర్స్లో చేసుకోవాలి. మనకి ఈ రోజ్ పెటల్ లాగా ఇదైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ విధంగా సెంటర్కి మర్చుకొని అక్కడ కూడా కొంచెం గ్లూ పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మనకి పెటలు ఇప్పుడు రోజా పువ్వు రెక్క ఎలా ఉంటుంది, కొంచెము ఫోల్డ్ అయినట్టు ఉంటుంది కదండి. అందుకే మనం సెంటర్లో కూడా కొంచెం గ్లూ వేసుకొని ఒత్తుకున్నట్టు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి అన్ని పెటల్స్ అనేది చాలా న్యాచురల్గా ఉండేలాగా మనకి లుక్ అనేది వస్తుంది. సో అన్నీ ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకోవాలి. సో మన రోజ్ ఫ్లవర్కి కావాల్సిన పెటల్స్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి. చాలా అందంగా వచ్చేసాయి చూడండి. ఇప్పుడు మనము ఈ పెటల్స్తో రోజా పువ్వుని ఏ విధంగా చేసుకోవాలనే చూపిస్తాను. సో ముందుగా మనం క్యాండిల్ వెలిగించుకొని ఈ రా ఎడ్జెస్ అన్నీ కొంచెం లైట్గా ఈ విధంగా బర్న్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ పీసెస్ అనేది ఊడి రాకుండా ఫినిషింగ్ లాగా ఉంటుందండి. సో కార్నర్స్ అన్ని ఈ విధంగా కాల్చామంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. సో అన్ని పెటల్స్ని సేమ్ ఇదే ప్రకారంగా కొంచెం వేడి చేసుకొని వదలాలి. మరి ఎక్కువైతే అనకూడదండి, కాలిపోతుంది. జస్ట్ ఊరికే అంటినట్లు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. సో అన్ని పీసెస్ అయితే అండి మొత్తం అయితే రెడీ అయిపోయాయి మనకి. సో ఇప్పుడు పెటల్స్ అన్నీ రెడీ అయ్యాయి కదండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒక పెటల్ తీసుకొని ఇక్కడ మనము ఫోల్డ్ చేసిన దగ్గర కాసింత గ్లూ అప్లై చేసుకొని ఒక పెటల్ మీద ఇంకొక పెటల్ వేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. సో అదే ప్రకారంగా మనము పెటల్స్ని అంటించుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదండి, కాసేపు ప్రెస్ చేశారంటే మీకు చక్కగా అంటుకుపోతుందండి. ఈ గ్లూ అనేది బాగా పనిచేస్తుంది. సో నేను ఇక్కడ B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది మనము ఫ్యాబ్రిక్ యూజ్ చేయొచ్చు, స్టోన్స్ కానీ జ్యువెలరీస్ కానీ అన్నిటికైతే యూజ్ చేయొచ్చండి. చాలా చక్కగా పనిచేస్తుంది. సో అన్ని పెటల్స్ని ఒకదానికొకటి ఈ విధంగా అంటించుకుంటూ ఉండాలి. అంటే కాసేపు ప్రెస్ చేసామంటే అండి మనకు ఆరిపోతుంది, మొత్తం అతుక్కుపోతాయి. సో ఈ విధంగా అంటించుకున్నానండి. చూశారు కదా, చక్కగా అంటించుకున్నాను కదా. సో ఇప్పుడు మనము కాసేపు ఆరబెట్టుకున్నామంటే మొత్తము అతుక్కుపోతాయి. సో ఇక్కడ రెండుగా ఈ విధంగా అంటించుకోవాలండి. ఒకటేమో చిన్నదండి 3 పెటల్స్తో అంటించుకోవాలి, ఇంకొకటేమో మిగతా అన్ని పెటల్స్తో పెట్టేసి అంటించుకోవాలి. ఇప్పుడు మనము సెంటర్లో చిన్న ఫ్లవర్ రావడం కోసం ఈ 6 పెటల్స్ని ఈ విధంగా కొంచెం కొంచెంగా పేస్ట్ చేసుకొని చుట్టూరు రోల్ చేసుకుంటున్నట్టు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసింది అటువైపు ఉండాలండి. ఫోల్డింగ్ లేని సైడ్ నుంచి మనము రోల్ చేసుకుంటూ రావాలండి. అర్థమైంది కదా.
పెటల్ని ఫోల్డ్ చేసాం కదా, అటువైపు కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు సెంటర్లో మనకి చిన్న రోస్ అనేది రెడీ అయిపోయింది. ఇక మిగతా పెటల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కలిపి పెద్దది అవుట్ సైడ్ లేయర్ లాగా మనకి వచ్చేస్తుంది. సెంటర్లో మనకి మొగ్గలాగా ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. సో చాలా ఈజీ అండి, మీరు కూడా తయారు చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి చాలా అందంగా ఉంటుంది. ఈ కింద అవుటర్ లేయర్ పెటల్స్ ఉన్నాయి కదండి, అవి మీరు ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ పెడితే అంత ఫ్లవర్ అనేది మీకు వస్తుందండి, పెద్ద ఫ్లవర్ అనేది వస్తుంది. అందుకే నేను అనేవి పర్టికులర్గా ఎన్నెన్ని కౌంట్ మీకు చెప్పలేదు. లోపల మాత్రం 6 పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసామంటే మనకి మొగ్గలాగా అవుతుంది. ఇక మిగిలినవన్నీ చుట్టూరు ఈ విధంగా చుట్టుకుంటూ రావాలి. సో ఈ గ్లూ వేసి మొత్తము ఈ విధంగా రోల్ చేసుకున్నామంటే ఫైనల్గా మనకి ఈ రోజ్ ఫ్లవర్ అనేది ఒక షేప్ అనేది వచ్చేస్తుందండి. చాలా అందంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు కాసేపు ఆరబెట్టుకున్నామంటే చాలండి. సో అన్ని పెటల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇటువంటివండి పిల్లలకి స్కూల్కి వాటికి ఫ్యాన్సీ డ్రెస్సులు వేసినప్పుడు మనము చక్కగా వాళ్ళకి హెయిర్లో పెట్టామంటే అందంగా ఉంటుందండి. సో మామూలు రోజ్ అయితే కాసేపు అయినా వాడిపోతూ ఉంటుంది కదండి, ఇటువంటివి అయితే చాలా బాగా పనికొస్తాయి. సో ఇందులోనే మనం డిఫరెంట్ కలర్స్లో కూడా తయారు చేసుకోవచ్చండి. సో రోజ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము తలకి పెట్టాలంటే క్లిప్స్ ఏదైనా ఉండాలి కదండి. ఇప్పుడు మనం క్లిప్కి అయితే అంటించుకుందాం. సో మన దగ్గర ఇవి టిక్ టాక్ క్లిప్స్ అయితే ఉంటాయి కదండి, ఆ క్లిప్ ఒకటి తీసుకొని ఇప్పుడు యూజ్ చేద్దామండి. సో ఫస్ట్ అయితే బక్రం షీట్ తీసుకొని ఈ క్లాత్ అనేది దాని మీద పెట్టేసి ఈ విధంగా అంటించుకున్నాను. ఇప్పుడు అటు సైడ్ అయితే అండి మనము క్లిప్ పెట్టుకొని అంటించుకోవాలి. సో చెప్పాను కదా టిక్ టాక్ క్లిప్ అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడని. పిల్లలకి అదైతే బాగుంటుందండి, ప్రెస్ చేస్తే సరిపోతుంది. మిగతాటివి ఏది తలలో గుచ్చుకుంటూ ఉంటాయని ఏడుస్తూ ఉంటారు కాబట్టి మనము ఆ క్లిప్ అనేది యూజ్ చేద్దాం. సో ముందుగా అయితే అండి ఈ రౌండ్ షేప్ ఉన్న ఈ బక్రం షీట్ని మనము ఈ రోజ్ ఫ్లవర్కి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కోసం అంటించేద్దాం. సో బేస్ అయితే అంటించేసామండి. ఇక బ్యాక్ సైడ్ కూడా మనకి చక్కగా ఒక ప్లెయిన్ బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది రెడీ అయ్యాక క్లిప్ అనేది పెట్టుకోవాలండి. సో ముందుగా ఇదైతే రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్లిప్ తీసుకొని క్లిప్కి అయితే అంటించుకోవాలి. సో మరి ఇప్పుడైతే అండి క్లిప్ అనేది అంటించుకుందాము. ఈ క్లిప్ కూడా అండి మనము సేమ్ గ్లూ అయితే అప్లై చేసుకుందాము. అప్లై చేశాక ఈ ఫ్లవర్ అనేది దాని మీద పెట్టేసుకొని అంటించేసుకోవాలండి. కాసేపు ఆరే వరకు వదిలిపెట్టామంటే మనకి ఊడి రాకుండా చక్కగా అతుక్కుపోతుందండి. ఈ గమ్ అనేది అస్సలు ఊడదు, చాలా స్ట్రాంగ్గా అయితే అంటుకుంటుందండి. అయితే కాసేపు మీరు ప్రెస్ చేసి పెట్టుకోవాలి. సో మరి అందమైన రోసెస్ చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయి కదా. మీ పిల్లలకైతే చాలా బాగుంటాయండి. ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే అందమైన హెయిర్ యాక్సెసరీస్ మన పిల్లల కోసం తయారు చేసామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఒకసారి ఈ ఫ్లవర్ అనేది తలలో కూడా పెట్టి మీకు చూపిస్తానండి. సో మరి తలలో పెట్టాక లుక్ అనేది ఎలా ఉందో ఇప్పుడు మీరే చూడండి. చాలా అందంగా అయితే ఉంటుందండి. ఇక చిన్నపిల్లలకైతే చాలా ముద్దుగా కూడా ఉంటుంది. మరి మీకు కానీ ఈ రీయూజబుల్ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.